కాస్త కొస్త పోరాటం చేయడానికి ఉండేది. ఇప్పుడు పోరాడే ఓపిక ఎవరికి బేసిక్గా చెప్పాలంటే. అదే తేడా అక్కడ కమ్యూనిజాన్ని ఎవ్వరూ జడగొట్టలేదు, వాళ్ళ నాయకులే జడగొట్టుకున్నారు అంతే. వైసీపీ కూడా ఒంటరి ప్రయాణం చేసే విషయంలో కాస్త ఏమన్నా ఆలోచిస్తుందా ఈ మధ్యన? నాకు తెలిసి వాళ్ళు అసలు ఏం ఆలోచించట్లేదు, ఒంటరి పోరాటానికే ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇట్లాగ తీసుకొచ్చుకుని అయితే గీతే వీళ్ళు ఏమైనా యాజిటేషన్ చేస్తే దానివల్ల ప్రభుత్వ వ్యతిరేకత వస్తే తమకు ప్రయోజనం అనుకుంటారు, కానీ వీళ్ళు అట్లా చేసి పెట్టేవాళ్ళు కూడా కాదు కమ్యూనిస్టులు. కాబట్టి వైసీపీ అట్లా ఎవరితోనో కలిసి వెళ్ళటానికి కాంగ్రెస్ పార్టీని అస్సలు కలవదు, అది గుర్తుపెట్టుకోండి. దాంట్లో కాంగ్రెస్ కూడా ఉండే అవకాశం ఉంది, అసలు సమస్య లేదు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకే కాదు, రాహుల్ గాంధీ అక్కడ సోనియా గాంధీ ఉన్నంత వరకు వెళ్ళడు అతను, నో డౌట్ ఎట్ ఆల్. అక్కడ జాతీయ రాజకీయాలు కూడా చూసుకున్నాడు, పూర్తిగా తెలుసు. ఇక్కడ వాళ్ళ ప్రభావం ఏముందండి, ఏ నియోజకవర్గంలోనన్నా 500 ఓట్లు వేయించగలుగుతారా కమ్యూనిస్టులు? అంత సీన్ లేనప్పుడు ఎందుకు వాళ్ళతో కలిసి ఏం చేయాలి? కాంగ్రెస్కి అంత సీన్ ఉందా? లేనప్పుడు ఏం చేయాలి? 5 లక్షలు 6 లక్షల ఓట్ల రాష్ట్రం మొత్తం మీద వచ్చేది, 2 లక్షలు 1.5 ఓట్ల, ఆ 1.5 రాష్ట్రం మొత్తం. దానికోసం వీళ్ళు వెళ్ళి వాళ్ళకి సీట్లు ఇవ్వాలా? ఏ ఉపయోగం దాంతో? అంటే అధికార కూటమి ఓట్లని చేల్చాలి అంటే ఇంకో కూటమి కట్టాల్సిన పరిస్థితి వచ్చిందా అని.